కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామంలో ఆలయ ధర్మకర్త నడింపిల్లి సోమేశ్వరరావు అరుణ దంపతుల ఆధ్వర్యంలో సత్తమ్మ తల్లి సంబరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడపాడు సర్పంచ్ పట్టాని వెంకట్రావు దేవి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పటాని వెంకట్రావు మాట్లాడుతూ జి మేడపాడు గ్రామంలో రామారావుపేటలో ఉన్న సత్తమ్మ తల్లి సంబరం ఎంతో వైభవంగా జరిగిందన్నారు. సత్తమ్మ తల్లిని నిలిపి 14 సంవత్సరాలు అయిందని, అప్పటి నుంచి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సత్తమ్మ తల్లికి అంగరంగ వైభవంగా సంబరం చేయడం జరుగుతుందన్నారు. సత్తమ్మ తల్లిని నిలిపిన అప్పటి నుంచి నాడిపిల్లి సోమేశ్వరరావు అరుణ దంపతుల ఆధ్వర్యంలో 7వసారి గ్రామస్తుల సహకారంతో సంబరం చేయడం జరిగిందన్నారు. అలాగే గ్రామంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండి అమ్మవారి ఆశీస్సులు ఉండాలనే మంచి ఉద్దేశ్యంతో సత్తమ్మ తల్లి సంబరం జరిపిస్తున్న రామారావుపేట పెద్దలకు, గ్రామస్తులకు, ముఖ్యంగా నాడిపిల్లి సోమేశ్వరరావు అరుణ దంపతులకు సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఘనంగా సత్తమ్మ తల్లి సంబరం జరపాలని కోరుకుంటున్నామని గ్రామ సర్పంచ్ పటాని వెంకట్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నాడిపిల్లి సోమేశ్వరరావు, అరుణ, మామిడి శివ, కోన రాంబాబు, కోన సన్నబ్బాయి, మామిడి అప్పారావు, గుమ్మడి దేవుడు బాబు, పసడుగుల గంగాధర్ మరియు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
జి మేడపాడు గ్రామ సర్పంచ్. నా పేరు పటాని దేవి వెంకట్రావు అండి. అలాగే ఈరోజు మా జి మేడపాడు గ్రామంలో అనగా సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్, సామర్లకోట మండలంలో ఉన్నటువంటి జి మేడపాడు గ్రామంలో ఈరోజు సత్తమ్మ తల్లి సంబరం ఎంతో అతి వైభవపేతంగా తల్లిని నిలబెట్టి 14 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సంబర కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుద్దండి. జి మేడపాడు గ్రామంలో ఉన్నటువంటి రామారావుపేటలో ఉన్నటువంటి రామారావుపేట పెద్దలచే, అలాగే ముఖ్యంగా స్వహస్తాలతో మన నడింపిల్లి పెద్దకాపు గారు, ఈ వార్డుకి అతను 14వ వార్డు మెంబర్ కూడా ఈ సోమేశ్వరరావు గారు, వీరు 7 సంవత్సరాలు బట్టి ఈ సత్తమ్మ తల్లి సంబరాన్ని ఎంతో గొప్ప అతి వైభవపేతంగా ఈ పేటలో ఉన్న పెద్దల అందరి సహకారం కూడా తీసుకొని వారందరినీ కూడా కలుపుకుంటూ, అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ తల్లి దీవెనలు పొంది సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, ఆరోగ్యాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ సత్తమ్మ తల్లి సంబరం కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి మన రామారావుపేట పెద్దలకు, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత ఖర్చైనా వెనకాడకుండా ప్రతి సంవత్సరం జరిపించే మన నడింపిల్లి పెద్దకాపు గారికి ఆ సత్తమ్మ తల్లి దీవెనలు ఉండాలని కోరుచున్నాం. అలాగే ఈ తల్లి ఆశీస్సులు నేను కూడా గ్రామ సర్పంచ్ గా మా జి మేడపాడు గ్రామ పెద్దలందరికీ, అలాగే తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి కూడా సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, మా గ్రామం అంతా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో, ఆరోగ్యాలతో, పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లాలని, అందుకు ప్రతి ఒక్కరికి ఆ సత్తమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సామర్లకోట మండలం జి మేడపాడ గ్రామంలో రామారావుపేటలో వెలిసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి సంబర మహోత్సవం ఈ రోజు జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే ఈ రామారావుపేటలో ఇదే కాకుండా గైరమ్మ సంబరం అని పురాతన కాలం నుంచి కూడా ఈ గ్రామస్తు ఈ పేటలో అందరూ కూడా మంచి సక్రమంగా చేసుకుంటారు. అలాగే ఈ సత్తమ్మ తల్లి సంబరం కూడా దాంతో సమానంగా ఎప్పటి నుంచో ఈ వైభవపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క సంబర మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.